لا شريك له وأشهد أن محمدا عبده ورسوله أرسله بالحق بشيرا ونظيرا أما بعد فأعوذ بالله السميع العليم من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم إن عدة الشهور عند الله 12 شهرا في كتاب الله يوم خلق السماوات والأرض منها 4 هرم فلا ذلك الدين القيم فلا تظلموا فيهن أنفسكم وقال رسول الله صلى الله عليه وسلم أفضل الصيام بعد رمضان شهر الله المحرم అనంత కరుణామయుడు అపార కృపాశీలుడైనటువంటి అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. అల్లాహుతాలా తన యొక్క శాంతిని, తన యొక్క శుభాలను అందరి ప్రవక్తల యొక్క జీవితాలపై వర్షించునుగాక, కురిపించునుగాక. మొట్టమొదటి మానవుడు మరియు మనిషి మరియు ప్రవక్త అయినటువంటి ఆదం అలైహిస్సలాం నుండి చిట్ట చివరి ప్రవక్త, మహానీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వరకు ఎంతమంది అయితే ప్రవక్తలు వచ్చారో అల్లాహుతాలా తన శాంతిని, తన యొక్క శుభాలను ఆ ప్రవక్తల యొక్క జీవితాలపై వర్షించునుగాక, కురిపించునుగాక. ఆమీన్ సుమ్మామీన్. మొదటగా నేను అల్లాహ్ యొక్క కృతజ్ఞత తెలుపుతున్నాను. ఎందుకనగా అల్లాహుతాలా మరోసారి ఈ ధార్మిక విషయాలను ఖురాన్ మరియు హదీస్ యొక్క వెలుగులో మన ముస్లిం సోదర సోదరిమణులకు తెలియజేసేటటువంటి అవకాశాన్ని నాకు ప్రసాదించినందుకు, మరి అదే విధంగా ఈ యొక్క ప్రోగ్రామ్ ను ఏర్పాటు చేసినటువంటి నా సోదరులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుతున్నాను. అల్హమ్దులిల్లా. శుక్రన్ వ జజాకుముల్లాహు ఖైర్ వ అహ్సనిల్ జజా ఫిద్ దున్యా వల్ ఆఖిరా. అల్హమ్దులిల్లా. ఏదైతే ఈ రోజు నాకు ఇచ్చినటువంటి అంశం ఏదైతే ఉందో, ముహర్రం నెల షరీఅత్ పరంగా, ధార్మిక పరంగా మరియు చారిత్రక పరంగా దాని యొక్క ప్రాముఖ్యత, దాని యొక్క విశిష్టత ఏదైతే ఉందో అది ఇన్షాల్లా నేను మీ ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఏదైతే నేను మీ ముందు 9వ సూర 36వ యొక్క వాక్యాన్ని తెలియజేశాను కదా, ఆ వాక్యానికి ఆధారముగా ఈ యొక్క విషయాలు నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. అల్లాహుతాలాతో దుఆ ఏమిటనగా, అల్లాహుతాలా మనందరికీ, చెప్పిన వారికి మరి వినేవారి అందరికీ ఈ మాటల మీద ఆచరించేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, వాటిని అర్థం చేసుకునేటటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక, మరి ఈ యొక్క విషయాలను ఇతరుల వరకు అందజేసేటటువంటి భాగ్యాన్ని కూడా అల్లాహ్ మనందరికి ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. సోదర మహాశివులారా, అల్లాహుతాలా తన ఖురాన్ గ్రంథము 9వ సూర తౌబా వాక్యము 36లో అల్లాహుతాలా ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఇన్న ఇద్దతష్ షహూరి ఇందల్లాహి 12 షహరన్ ఫీ కితాబిల్లాహి యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్ మిన్హా 4 హురుం జాలికద్ దీనుల్ ఖయ్యిమ్ ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం. అల్లాహుతాలా తన ఖురాన్ గ్రంథములో ఈ విధంగా చెబుతున్నాడు, నిశ్చయముగా అల్లాహ్ యొక్క గ్రంథములో అల్లాహుతాలా దగ్గర ఇస్లామియ సంవత్సరపు యొక్క నెలలు ఏవైతే ఉన్నాయో అవి 12 నెలలు అని ఖరారు చేయడం జరిగింది. మరి అల్లాహుతాలా చెబుతున్నాడు మిన్హా, ఎప్పుడు, ఇంకో విషయం అండి, ఈ యొక్క నెలలు ఏవైతే ఉన్నాయో ఈ నెలలు అల్లాహుతాలా ఎప్పుడు సృష్టించాడు, ఎప్పుడు ఖరారు చేయడం జరిగాయి? యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్, ఎప్పుడైతే అల్లాహుతాలా 7 ఆకాశాలను 7 భూములను సృష్టించాడు అంటే ప్రపంచాన్ని సృష్టించేటప్పుడే అల్లాహుతాలా ఈ యొక్క నెలల యొక్క పేర్లను కూడా అల్లాహుతాలా ఖరారు చేయడం జరిగింది. దాని తర్వాత అల్లాహుతాలా చెబుతున్నాడు ఏమిటి? మిన్హా 4 హురుం, ఆ యొక్క 12 నెలలు ఏవైతే ఉన్నాయో ఆ 12 నెలలలో 4 నెలలు శుభప్రదమైనవి, నిషిద్ధకరమైనవి, బర్కత్తో కూడుకున్నవి. మరి అల్లాహుతాలా అంటున్నాడు జాలిక దీనుల్ ఖయ్యిం, ఇదే అసలైనటువంటి ధర్మము. ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, మీరు ఈ యొక్క నెలలలో మీ పైన, మీ యొక్క శరీరాలపైన, మీ పైన మీరు అన్యాయానికి పాల్పడకండి, దౌర్జన్యానికి పాల్పడకండి, జుల్మ్ చెయ్యకండి అని అల్లాహుతాలా తెలియజేయడం జరుగుతుంది. ఈ వాక్యం యొక్క అర్థాన్ని మనం తెలుసుకున్నాం. ఈ వాక్యం యొక్క కొద్దిపాటి వివరణ నేను మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాను. ఏమిటంటే అల్లాహుతాలా చెబుతున్నాడు 12 నెలలు
ఏ విధంగానైతే మనం ఈ ప్రాపంచిక జీవితంలో ఈ యొక్క ప్రాపంచిక జీవితాన్ని గడిపేటప్పుడు మనము ఇంగ్లీష్ యొక్క క్యాలెండర్ ఏ విధంగా అయితే ఉపయోగిస్తున్నామో ఆ ఇంగ్లీష్ యొక్క క్యాలెండర్ లో కూడా 12 నెలలు ఉన్నాయి. కానీ ఈ 12 నెలలు ఒక మనిషి ఈ ప్రపంచంలో పుట్టిన తర్వాత అల్లాహుతాలా ఆ వ్యక్తికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ఆ జ్ఞానం యొక్క ఆధారముగా ఆ వ్యక్తి రాయడం జరిగింది, తయారు చేయడం జరిగింది. కానీ ఈ ఇస్లామీ సంవత్సరము మరి ఇస్లామీ సంవత్సరం యొక్క 12 నెలలు ఏవైతే ఉన్నాయో అల్లాహుతాలా ప్రపంచాన్ని సృష్టించే ముందే, అంటే ప్రపంచాన్ని సృష్టించేటప్పుడే అల్లాహుతాలా 7 ఆకాశాలను 7 భూములను యౌమ ఖలఖస్ సమావాతి వల్ అర్ద్, ఎప్పుడైతే అల్లాహుతాలా 7 ఆకాశాలను 7 భూములను సృష్టించాడే అప్పుడే అల్లాహుతాలా ఖరారు చేసేశాడు ఇస్లామీ సంవత్సరంలో 12 నెలలు ఉన్నాయి అని. మరియు ఆ 12 నెలలలో అల్హమ్దులిల్లా అన్ని నెలలు శుభప్రదమైనవే, అన్ని నెలలు అల్హమ్దులిల్లా బర్కత్తో కూడుకున్నవే. కానీ ప్రత్యేకముగా 4 నెలలను అల్లాహుతాలా శుభప్రదంగా ఖరారు చేయడం జరిగింది. ఈ యొక్క శుభప్రదమైనటువంటి నెలలు ఏవైతే ఉన్న 4 నెలలు, వీటి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెబుతున్నారు, 3 నెలలు ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. ఒక నెల షాబాన్ తర్వాత ఏదైతే షాబాన్ మరియు జమాదిల్ ఊలా ఏదైతే ఉందో ఈ నెల మధ్యలో వస్తుంది అని చెప్పడం జరిగింది. ఆ 3 నెలలు ఏవైతే ఉన్నాయో ఎడతెగకుండా లైన్ గా వచ్చేటటువంటి నెలలు ఏమిటి? దుల్ఖాదా, దుల్హిజ్జ, ముహర్రం. ఈ 3 నెలలు లైన్ గా ఒకదాని తర్వాత ఒకటి వస్తాయి. మరి జమాది తర్వాత జమాదిల్ ఆఖిర్, జమాదిల్ ఊలా ఏదైతే ఉందో దాని తర్వాత మరి షాబాన్ కు ముందు వచ్చేటటువంటి నెల ఏదైతే ఉందో అది రజబ్ నెల అని చెప్పడం జరుగుతుంది. అల్హమ్దులిల్లా వీటి యొక్క వివరణ, కొద్దిపాటి వివరణ మనం తెలుసుకున్నాం. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ ముహర్రం నెల యొక్క ప్రాముఖ్యత ధర్మపరంగా, షరియత్ పరంగా మనం చూసుకున్నట్లయితే మొట్టమొదటి యొక్క ప్రాముఖ్యత ఏమిటంటే ఈ నెల గురించి అల్లాహుతాలా వాక్యాన్ని అవతరింపజేసేశాడు. ఆలోచించండి. ఉదాహరణకు ఖురాన్ లో అల్లాహుతాలా ఈ వాక్యం గురించి ఒక వాక్యాన్ని అవతరింపజేశాడంటే, ఈ యొక్క నెల గురించి అల్లాహుతాలా ఒక వాక్యాన్ని అవతరింపజేశాడంటే ఆలోచించండి ఈ నెల యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉందో. ఎందుకంటే ఉదాహరణకు మనము మన యొక్క ప్రాంతంలో, మన ముస్లిం సమాజంలో ఇళ్లల్లో కొత్తగా పెళ్ళైన తర్వాత గాను ఏదో ఒక విధంగా అల్లాహుతాలా వాళ్ళకు సంతానాన్ని ప్రసాదిస్తాడు. సంతానం ప్రసాదించిన తర్వాత ఎవరైతే మన ముస్లిం సోదర సోదరులు ఉన్నారే వాళ్ళు గురువులకు కాల్ చేసి గాను లేదా గురువుల దగ్గరికి వచ్చి గాను చెబుతారు, అయ్యా గురుగారు, మీరు నాకు ఒక బాబు పుట్టాడు, నాకు పాప పుట్టింది, మీరు నా పాపకు నా బాబుకు ఒక పేరు పెట్టండి. ఇంకో విషయం, ఆ పేరు ఖురాన్ లో ఉన్నటువంటి పేరు పెట్టండి అంటారు. ఖురానులో ఉన్నటువంటి పేరు పెట్టండి అని చెప్పడం జరుగుతుంది. అంటే ఖురానులో ఉన్నటువంటి పేర్లకు అంతగా ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఖురాన్ లో ఉన్న పేరు పెట్టని చెప్పేటప్పుడు ఇక్కడ మనం ఒక విషయం ఆలోచించాలి, ఒక విషయం అర్థం చేసుకోవాలి. అల్లాహుతాలా పేరు గురించి మనం ఎంతగా ఆలోచిస్తున్నామంటే అల్లాహుతాలా ముహర్రం నెల గురించి ఒక వాక్యాన్ని అవతరింపజేశాడంటే ఆలోచించండి ఈ ముహర్రం నెల యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉందో. అల్హమ్దులిల్లా. దాని తర్వాత మనం చూసుకున్నట్లయితే ఈ నెలలో షరియత్ పరంగానే ఈ నెలలో అల్లాహుతాలా మీ పైన మీరు అన్యాయానికి పాల్పడకండి, దౌర్జన్యానికి పాల్పడకండి, ఈ నెలలు శుభప్రదమైనటువంటి నెలలు అని చెప్పేటటువంటి ఉద్దేశం ఏమిటంటే ఈ నెలలో మనం మన మీద అన్యాయం చేసుకోకూడదు, అంటే పాపాల నుండి మనం దూరంగా ఉండాలి. ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం, మీరు మీ యొక్క శరీరాల మీద మీరు అన్యాయానికి పాల్పడకండి అని అర్థం. ఏమిటి? ఒక విషయం మనం చూసుకున్నట్లయితే ఇస్లాం యొక్క షరియత్ పరంగానే మనం పాపాలకు దూరంగా ఉండాలి. పాపాలు చేసుకుంటూ తప్పులకు పాల్పడుతూ మనం మన యొక్క శరీరాలకు, మన యొక్క ఆత్మలకు ఇహపరలోకాల యొక్క జీవితం ఏదైతే ఉందో ఆ జీవితంలో మనం మన మీద అన్యాయం చేసుకోకూడదు. అదే విధంగా ఏదైతే ఈ రోజున ఈ 10వ తారీఖు ఈ ముహర్రం నెల ప్రారంభం అయిన తర్వాత నుండి
ఈ మొహర్రం నెల ఎప్పుడైతే ప్రారంభమవుతుందో అప్పటి నుండి మరియు 10వ తారీఖు వరకు మన సమాజంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు చేసేటటువంటి దురాగతలు, వాళ్ళు చేసేటటువంటి పాపాలు ఏ విధంగా ఉంటాయంటే చెప్పుకుంటేనే చాలా బాధగా ఉంది. కొంతమంది అయితే పీర్ల పండగ అని ఈ విధంగా, ఇంకొంతమంది అయితే కత్తులతో, బ్లేడ్లతో తన యొక్క శరీరాల మీద కొట్టుకోవడము, తన యొక్క శరీరాలను రక్తపాతంగా చేసుకోవడం. అరే, అల్లాహ్ తఆలా చెబుతున్నాడు ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుమ్ అని. మీరు మీ మీద ఈ యొక్క నెలలు అన్యాయానికి పాల్పడకండి. మరి మనం చేస్తున్నాం ఏమిటి? అన్యాయానికి పాల్పడుతున్నాము కదా. మనం పాపాలు చేసుకుంటూ, తప్పులకు పాల్పడుతూ, అన్యాయానికి మనం పాల్పడుతున్నాం కదా. మనం మన యొక్క శరీరాలను ఇబ్బంది పెడుతూ, మన యొక్క శరీరాలను రక్తపాతంగా చేసుకుంటూ మనం అన్యాయానికి పాల్పడుతున్నాం కదా. మరి మనం అల్లాహ్ యొక్క వాక్యం ఏ విధంగా అర్థం చేసుకున్నామండి? మరి మనం అల్లాహ్ యొక్క వాక్యాల మీద ఏ విధంగా ఆచరిస్తున్నాము? ఆలోచించాలి సోదర సోదరిమణులారా. అదే విధంగా ఈ యొక్క నెల షరియత్ పరంగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెబుతున్నారు, అఫ్దలు సియామి బఅద రమజాన్ షహరుల్లాహిల్ ముహర్రం. అఫ్దలు సియామి బఅద రమజాన్ షహరుల్లాహిల్ ముహర్రం. ఈ యొక్క హదీస్ యొక్క వివరణ చెప్పే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఈ హదీస్ యొక్క అర్థం ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే ప్రవక్త సల్లం గారు చెబుతున్నారు, రమజాన్ నెల ఉపవాసాల తర్వాత ప్రాముఖ్యత గల నెల మరియు ఉపవాసాలు ఏవైనా ఉన్నాయి అంటే షహరుల్లాహ్, అల్లాహ్ యొక్క నెల, అల్ ముహర్రం నెల అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెప్తున్నాం. ఇక్కడ ఒక విషయం ఏమిటంటే ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు మన ఇస్లాం యొక్క షరియత్ లో రంజాన్ యొక్క ఉపవాసాలు విధి కాక మునుపే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ నెలలో ఉపవాసాలు పాటించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ నెలలో ఉపవాసాలు పాటించేవారు. మరి ఎప్పుడైతే అల్లాహు తాలా రంజాన్ నెల ఉపవాసాలను విధి చేశాడే, మరి ఎప్పుడైతే అల్లాహు తాలా రంజాన్ యొక్క నెల ఉపవాసాలు పెట్టండి అని మన మీద ఫర్జు చేశాడు కదా, దాని తర్వాత ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు ఈ నెలలో కూడా ఉపవాసాలు పాటిస్తూ మనకు ఒక మంచి జ్ఞానాన్ని నేర్పించారు, ఒక మంచి బోధన చేసి చెప్పారు. మీరు రంజాన్ తర్వాత రంజాన్ లో ఏ విధంగా ఉపవాసాలు పాటిస్తున్నారే ఆ విధంగానే రంజాన్ లో ఉపవాసాలు పాటించినట్లే ఒక నెల ఉంది, ఆ నెలలో కూడా మీరు ఉపవాసాలు పాటించినట్లయితే అల్హమ్దులిల్లా చాలా శుభప్రదమైనటువంటి నెల, చాలా పుణ్యాలతో కూడుకున్నటువంటి నెల అని, మరి చాలా ఎక్కువగా పుణ్యాలు సంపాదించేటువంటి నెల అని ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు తెలియజేయడం జరిగింది. ఆ నెల ఏ నెల? ముహర్రం నెల అని చెప్పలేదండి. ముహర్రం నెల అని చెప్పి ఆగిపోలేదు. అక్కడ ప్రవక్త సల్లం గారు ఈ ముహర్రం అని చెప్పే ముందు ఒక పదాన్ని ఉపయోగించారు, గమనించాలి. షహరుల్లాహ్, అల్లాహ్ యొక్క నెల. సోదర సోదరిమణులారా, అల్లాహ్ యొక్క నెల అంటున్నారు అంటే ముహర్రం నెల అల్లాహ్ యొక్క నెల. అల్లాహు తాలా ఈ యొక్క 12 నెలలు ఏవైతే ఉన్నాయే ఈ 12 నెలలలో ఎక్కువగా అల్లాహు తాలా ఇష్టపడేటటువంటి నెల ఏవైనా ఉంది అంటే ముహర్రం నెల. అల్హమ్దులిల్లా. ఇంకా మిగతా నెలలు ఏవైతే ఉన్నాయో ఆ నెలల యొక్క ప్రాముఖ్యత కూడా ఉందండి. ఏమిటి? ఈ నెల అల్లాహ్ తాలాకు ఇష్టమైన నెల, వేరే నెలలు కావా అలా కూడా అర్థం చేసుకోకూడదు సోదర సోదరిమణులారా. అల్లాహు తాలా ఏవైతే 12 నెలలు అల్లాహ్ తాలా ఖరారు చేశాడో ఇవన్నీ నెలలు అల్లాహ్ తాలావేనండి. కానీ ఎక్కువగా అల్లాహ్ తాలా ఇష్టపడేది ఈ యొక్క ముహర్రం నెల. ఏ విధంగా అంటారా? ఈ ప్రపంచంలో ఎన్నో మస్జిదులు ఉన్నాయి, కానీ మనం ఏదైతే కాబతుల్లా ఉందే ఆ కాబతుల్లో మనం ఏం చెబుతాము? బైతుల్లాహ్ అంటాం. ఆ విధంగా అంటే ఈ యొక్క ప్రపంచంలో ఉన్నటువంటి మస్జిదులలో ప్రాముఖ్యత గల మస్జిద్ ఏమైనా ఉందంటే అది బైతుల్లాహ్ మస్జిదే హరాం అని మనం చెబుతూ ఉంటాం. ఈ విధంగా అల్లాహ్ తాలాకు ఈ యొక్క నెల చాలా ఇష్టము. ఈ విధంగా ప్రవక్త సల్లం గారు ఈ నెలలో ఉపవాసాలు పెట్టండి అని సహాబాలకు చెప్పడం జరిగింది. అల్హమ్దులిల్లా. దాని తర్వాత
ఈ యొక్క మొహర్రం నెలలో కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ఉపాసనలు పెట్టేవారు కాదండి. కేవలం ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి ఉపాసనలు పెట్టేవారు కాదు. మిగతా వేరే యొక్క ఎవరైతే ముష్రికులు ఉన్నారే ఆ ముష్రికులు కూడా ఈ నెలను చాలా శుభప్రదమైనటువంటి నెలగా భావించేవారు. ఏ విధంగా అంటారా, ఈ రోజు మన ముస్లిం సమాజంలో అల్హమ్దులిల్లా ఖురాన్ మరియు హదీస్ యొక్క వెలుగులో తన యొక్క జీవితాన్ని గడిపేటటువంటి మన ముస్లిం సోదర సోదరిమణులు ఏ విధంగానైతే ఈ నెలను ప్రాధాన్యతగా భావిస్తారో, ఈ నెల యొక్క గౌరవాన్ని పాటిస్తారో, ఈ నెల యొక్క ప్రాముఖ్యతాన్ని అర్థం చేసుకున్నారు, ఆ విధంగానే ఇస్లాం రాక మునుపు ముష్రికులండి, ముష్రికులు ఈ నెలను ముష్రికులు చాలా శుభప్రదంగా పాటించేవారు. ఏ విధంగా, ఏవైతే వాళ్ళు యుద్ధాలు చేసేవారు కదా, యుద్ధాలు చేసే సమయంలో ఈ నెల రాబోతుంది అని తెలియగానే యుద్ధాలు అన్ని ఆపేసేవారు, అన్ని యుద్ధాలు ఆపేసేవారు. అంతెందుకు, ఈ నెలలోనే వాళ్ళు మస్జిద్ హరాంకు కూడా వెళ్ళేవారు, మస్జిద్ హరాంకు కూడా వాళ్ళు వెళ్ళేవారు. ఈ మస్జిద్ హరాంలో ఈ నెలలో మస్జిద్ హరాములో తన బద్ధ శత్రువు, తన తండ్రిని చంపేటటువంటి బద్ధ శత్రువు చూడగానే చంపేసి అంత కసిగా ఉన్నటువంటి ఒక శత్రువు ఈ యొక్క నెలలో కనబడగానే ఆ యొక్క వ్యక్తికి చంపేవారు కాదు. ఎందుకు? వాళ్ళు ఈ నెలను శుభప్రదంగా భావించేవారు కాబట్టి వాళ్ళు ఈ నెలలో రక్తపాతాన్ని హరాము చేసుకున్నారు. వాళ్ళు ఈ నెలలో రక్తపాతాన్ని హరాము వాళ్ళు చేసుకున్నారు. యుద్ధాలు ఆపేసేవారు, రక్తపాతం చేయడం ఆపేసేవారు. ఈ విధంగా వాళ్ళు ఈ నెలను శుభప్రదంగా భావించేవారు. అంతేవరకు కాదండి, ముష్రికులు కూడా ఈ నెలలో ఉపవాసాలు పాటించేవారు. ముష్రికులు కూడా ఈ నెలలో ఉపవాసాలు పాటించేవారు. ఏ విధంగా అంటారా, మక్కాలో యూదులు కూడా ఉండేవారు. ఈ యూదులను మక్కా యొక్క ముష్రికులు చాలా కొంచెం ఎక్కువగా గౌరవాన్ని ఇచ్చేవారు, తనకన్నా కాస్త ఎక్కువగా గౌరవాన్ని ఇచ్చేవారు. ఎప్పుడైతే యూదులు ఈ ముహర్రం నెలలో ఉపవాసం పాటించడం చూశారో ముష్రికులు కూడా ఉపవాసాన్ని పాటించడం మొదలు పెట్టారు. ఒకటి. రెండోది, ఈ ముష్రికులు ఏం చేసేవారంటే వీళ్ళతో ఏదైనా ఒక తప్పు జరిగిపోయినట్లయితే, ఏదైనా ఒక పాపం జరిగిపోయినట్లయితే, ఏదైనా ఒక పొరపాటు అయిపోయినట్లయితే వీళ్ళు ఈ ముహర్రం నెలలో ఉపవాసాన్ని పాటించి దానికి పరిహారంగా ఏదైతే పాపం చేసేవారో, ఏదైతే తప్పు చేసేవారో ఆ తప్పుకు ఆ యొక్క పాపానికి పరిహారంగా వాళ్ళు ఈ నెలలో ఉపవాసం పాటించేవారు. ఆలోచించండి సోదర సోదరిమణులారా, ముష్రికై షిర్కు చేస్తూ వాళ్ళు ఇంతగానో ఈ నెలను ఇంతగానో శుభప్రదంగా భావిస్తున్నారు, గౌరవాన్ని ఇస్తున్నారు, దీని యొక్క ప్రాముఖ్యతను తెలియజేసుకున్నారంటే మరి మనం ఏం చేయాలండి? మనం ఈ యొక్క నెలలో ఎంతగానో ఆరాధన చెయ్యాలి, మనం ఈ యొక్క నెలలో ఎంతగానో అల్లాహ్‌తఆలాకు దగ్గర అవ్వాలి, మనం ఎంతగానో ఈ యొక్క నెలలో పాపాలకు దూరం అవ్వాలి, మనం ఎంతగానో ఈ నెలలో పాపాలకు దూరం అవ్వాలి, మనం ఈ నెలలో ఎంతగానో ఆ తప్పులకు దూరం అవ్వాలి, అల్లాహ్ యొక్క అవిధేయతకు దూరం ఉండాలి. ఎక్కువగా మనం అల్లాహ్కు విధేయత చూపాలి, ఎక్కువగా మనం ప్రవక్త గారిని అనుసరించాలి, ఎక్కువగా మనం ఈ యొక్క నెలలో ఆరాధన చెయ్యాలి, ఎక్కువగా మనం ఈ నెలలో దాన ధర్మాలు చేస్తూ ఉండాలి, సత్కార్యాలు చేస్తూ ఉండాలి, సత్కర్మలు చేస్తూ ఉండాలి. సోదర సోదరిమణులారా, అల్హమ్దులిల్లా ఈ నెల ఫలా తజ్లిము ఫీహిన్న అన్ఫుసకుం అంటే ఈ నెలలో ఎక్కువగా మీరు పాపాలకు దూరం ఉండండి, తప్పులకు దూరం ఉండండి, పుణ్యాలకు, సత్కార్యాలకు, సత్కర్మలకు దగ్గరవ్వండి అని అర్థం. అల్హమ్దులిల్లా. ఇంతవరకు మనం షరియత్ పరంగా ఈ ముహర్రం నెల యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది మనం తెలుసుకుందాం ఇన్షాల్లా. ఇప్పుడు నేను మీ ముందు చారిత్ర పరంగా ఈ ముహర్రం నెల యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది చెప్పేటట్టు ప్రయత్నం చేస్తాను. మొదటిగా మనం చూసుకున్నట్లయితే ఈ నెల ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో ముహర్రం నెల, మన హిజ్రీ సంవత్సరము కూడా ప్రారంభం అవుతుంది. మన
హిజ్రీ సంవత్సరం కూడా ప్రారంభమవుతుంది. ఇప్పుడు హిజ్రీ సంవత్సరం అంటే ఏమిటి? హిజ్రీ సంవత్సరం అంటే ఏమిటి? హిజ్రీ సంవత్సరం మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే, ఈ హిజ్రీ అనేది ఏదైతే ఉందో మనం తెలుసుకోవాలనుకున్నట్లయితే, ఈ హిజ్రత్ అనేది ఏదైతే ఉందో మనం అనుకున్నట్లయితే, సహాబాలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క అనుచరులు, సహాబాలు ఎవరైతే ఉన్నారో, ఏ సహాబాల గురించి అయితే అల్లాహు తాలా రదియల్లాహు అన్హుం వరదు అని అన్నాడే, రదియల్లాహు అన్హుం వరదు అని అన్నాడే, ఆ సహాబాల యొక్క జీవిత చరిత్ర మనం తెలుసుకోవాలి. ఆ సహాబాలు ఏ విధంగా హిజ్రత్ చేశారు అనేది మనం తెలుసుకోవాలి. ఒక్కసారి మనం చూసుకున్నట్లయితే, ఈ యొక్క హిజ్రీ అనేది ఏదైతే ఉందో, సహాబాల యొక్క హిజ్రత్ మనం ముందుగా తెలుసుకుందాం. మన సహాబాలలో చాలా ప్రాముఖ్యత గల సహాబాలు ఉన్నారని చాలా మంది. ఆ సహాబాలలో ఒక సహాబి సుహైబ్ రూమి రలియల్లాహు తఆలా అన్హు. సుహైబ్ రూమి రలియల్లాహు తఆలా అన్హు ఎప్పుడైతే ఇస్లాం స్వీకరించారో, ఎప్పుడైతే ఇస్లాం యొక్క భాగ్యం దొరికిందో, ఇస్లాంని స్వీకరించే భాగ్యం దొరికిందో, ఇస్లాము స్వీకరించారో, ఆయన మక్కాలో ఉండి సంపాదించినటువంటి ఏదైతే ధనం ఉందో, ఏదైతే మాలు ఉందో, ఏదైతే డబ్బులు ఉన్నాయో, అవన్నీ తీసుకొని మక్కా నుండి మదీనాకు బయలుదేరుతున్నారు. మక్కా నుండి మదీనాకు బయలుదేరుతున్నారు. ఇంతగానే ముష్రిక్, మక్కా యొక్క ముష్రిక్ ఆ సుహైబ్ రూమి రలియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మార్గంలో అడ్డుపడ్డారు. చెప్పారు, సుహైబ్, నువ్వు ఇస్లాం స్వీకరించావా? నువ్వు మదీనాకు హిజ్రత్ చేస్తున్నావా? సుహైబ్, నువ్వు ఇస్లాం స్వీకరించావు, నువ్వు మదీనాకు హిజ్రత్ చేస్తున్నావు, నువ్వు ఒంటరిగానే హిజ్రత్ చెయ్యాలి. సుహైబ్, నీ దగ్గర ఏదైతే ధనం ఉందో, నీ దగ్గర ఏదైతే డబ్బులు ఉన్నాయో, నువ్వు ఏదైతే సంపాదించావో, అవన్నీ నువ్వు ఈ మక్కాలో సంపాదించినటువంటి ధనము సుహైబ్, అవన్నీ ఇక్కడే వదిలేసి వెళ్ళిపో అని చెప్పారు. అల్హమ్దులిల్లా. ఆ సహాబి కూడా చూడండి, అల్హమ్దులిల్లా, అల్లాహు తాలా కొరకు, హిజ్రత్ కొరకు, ఇస్లాం కొరకు, మహానీయ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కొరకు ఆయన సంపాదించిన ధనం, ఆయన చెబుతున్నారు, ఇది నా కష్ట జీవితం, నేను కష్టపడి ఈ యొక్క ధనాన్ని సంపాదించాను, నేను కష్టంతో ఈ యొక్క ధనాన్ని కూడబెట్టుకున్నాను. నా యొక్క హిజ్రత్, నేను మదీనాకు హిజ్రత్ చెయ్యడానికి ఈ ధనం వదులుకోవాలనుకున్నట్లయితే నేను చాలా సంతోషంగా ఈ యొక్క ధనాన్ని వదులుకుంటాను. నేను హిజ్రత్ చెయ్యాలనుకున్నట్లయితే, నేను మదీనాకి వెళ్ళాలనుకున్నట్లయితే ఈ ధనాన్ని వదిలేయమంటారా? నేను వదిలేస్తున్నాను, తీసుకెళ్ళిపోయి, నాకు అవసరము లేదు అని సుహైబ్ రూమి రలియల్లాహు తఆలా అన్హు గారు తను కష్టపడి కూడబెట్టుకునే ధనాన్ని కేవలము అల్లాహ్ తాలా కొరకు, ఇస్లాము కొరకు, హిజ్రత్ కొరకు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కొరకు మొత్తం అంతా ధనాన్ని వదిలేశారు. సోదర సోదరిమణులారా, అదే విధంగా ఇంకొక సహాబీ ఆయన అల్హమ్దులిల్లా హజరత్ అబూ సల్మా రలియల్లాహు తఆలా అన్హు గారండి. ఈయన గారి గురించి ఎవరికి తెలియదండి, నాకు తెలిసి అల్హమ్దులిల్లా చాలా మందికి తెలుసు. ఈయన గారి గురించి చాలా మందికి తెలుసు. అబూ సల్మా రలియల్లాహు తఆలా అన్హు గారు ఉమ్మె సల్మాను తీసుకొని మదీనా వైపుకు హిజ్రత్ చేయడం మొదలెట్టారు. మదీనా వైపుకు హిజ్రత్ మొదలెట్టారు. ప్రయాణం మొదలు పెట్టారు. వచ్చేసారు, కుటుంబీకులు వచ్చేసారు, పెద్ద పెద్ద సర్దారులు వచ్చేసారు, మక్కా ముష్రిక్ యొక్క సర్దారులు వచ్చేసారు. చెప్పారు, అబూ సల్మా, నువ్వు కూడా హిజ్రత్ చెయ్యాలి అనుకున్నట్లయితే, బంధువులు చెబుతున్నారు, భార్య వైపు ఉన్నటువంటి బంధువులు చెబుతున్నారు, అబూ సల్మా, ఈ ఉమ్మె సల్మా మా కూతురు, నువ్వు హిజ్రత్ చెయ్యాలనుకున్నట్లయితే నువ్వు ఒక్కడివే హిజ్రత్ చెయ్యి, నువ్వు నీ భార్యను ఇక్కడ వదిలే అని చెప్పారు. నువ్వు నీ భార్యను ఇక్కడ వదిలేయి, నువ్వు ఒక్కడివే హిజ్రత్ చెయ్యి అని చెబితే ఆయన కూడా
కేవలం ఇస్లాము కొరకు, అల్లాహు తాలా కొరకు, హిజ్రత్ కొరకు, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి కొరకు తన భార్యను కూడా వదులుకున్నారండి. తన భార్యను కూడా మక్కాలో వదిలేసి ఆయన ఒక్కరే హిజ్రత్ చేశారు. సుహైబ్ రూమి ఇందాక చెప్పానే, సుహైబ్ రూమి ఇందాక చెప్పానే, సుహైబ్ రూమి రబియల్లాహు తాలా అన్హు గారు ఎప్పుడైతే తన యొక్క ధనాన్ని వదిలేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గర చేరుకున్నారు, ఎప్పుడైతే ప్రవక్త గారి దగ్గర చేరుకున్నారో అల్లాహ్ తఆలా వాక్యాన్ని అవతరింపజేశాడు. వాక్యం చదువుతాను చూడండి. వమినన్నాసి మయ్యశ్రీ వమినన్నాసి మయ్యశ్రీ నఫ్సహు బితిగా మర్దాతిల్లాహి వల్లాహు రఊఫున్ బిల్ ఇబాద్. మళ్ళీ చదువుతున్నాను. వమినన్నాసి మయ్యశ్రీ నఫ్సహు బితిగా మర్దాతిల్లాహి వల్లాహు రఊఫున్ బిల్ ఇబాద్. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి వైపుకు అల్లాహ్ తఆలా వహీ చేసి చెప్పాడు, ఎవరైతే అల్లాహ్ యొక్క మెప్పు కొరకు, అల్లాహ్ యొక్క ఇష్టం కొరకు, అల్లాహ్ నన్ను మెచ్చుకోవాలి, అల్లాహ్ నన్ను ఇష్టపడాలి, కేవలం అల్లాహ్ తాలా కొరకు తన ధనాన్ని, తన సంపదను వదులుకున్నారే, అల్లాహ్ తాలా అటువంటి వాళ్ళని ఇష్టపడుతున్నారు. అటువంటి వాళ్లకు అల్లాహ్ తాలా రజియల్లాహు అన్హుం వరదు అనేటటువంటి బిరుదుని అల్లాహ్ తాలా ప్రసాదించారు. అంతవరకు ఆగకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెబుతున్నారు, సుహైబ్ ఎటువంటి వ్యాపారం చేసావయ్యా సుహైబ్ నువ్వు? నీ వ్యాపారానికి తిరుగులేదు సుహైబ్ అంటున్నారు. ఇది ఒక వ్యాపారం లాంటిదే కదా. హిజ్రత్ చెయ్యాలా, డబ్బులు వదులుకో. హిజ్రత్ కి వెళ్ళాలా, మదీనా వైపు హిజ్రత్ చెయ్యాలా, ధనాన్ని వదులుకో. మదీనా వైపు హిజ్రత్ చెయ్యాలా, నువ్వు కూడబెట్టుకున్న ధనాన్ని వదులుకో, డబ్బులను వదులుకో. ఈ యొక్క హిజ్రత్ కొరకు ఆయన చేసిన వ్యాపారాన్ని అల్లాహ్ తఆలా ఇష్టపడ్డారు, ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు కూడా ఇష్టపడ్డారు. అదే విధంగా అబూ సల్మా రదియల్లాహు తాలా అన్హు గారు కూడా ఏదైతే హిజ్రత్ చేశారో ఆ యొక్క హిజ్రత్ ను కూడా అల్లాహు తాలా ప్రవక్త సల్లం గారు ఇష్టపడ్డారు. కేవలము హిజ్రీ అంటే నార్మల్ విషయం కాదండి, సాదాసీదా ఒక పదం కాదు. హిజ్రీ అనేటటువంటి పదంలోనే ఇంత పెద్ద గాథ దాగి ఉంది. ప్రవక్తల యొక్క, సహాబాల యొక్క జీవిత చరిత్ర దాగి ఉంది. వాళ్ళు కేవలము అల్లాహ్ తాలా కొరకు తన ఇంటిని, తన కుటుంబాన్ని, తన భార్యను, తన ధనాన్ని, తన సంతానాన్ని వదులుకున్నారంటే ఆలోచించండి హిజ్రత్ మరియు హిజ్రీ యొక్క ప్రాముఖ్యత ఎంతగానో ఉందో. ఈ రోజు చాలా బాధాకరమైన విషయం ఏమిటో తెలుసా? ఈ రోజు మన ముస్లిం సమాజంలో చాలా మందికి హిజ్రత్ మరియు హిజ్రీ అంటే ఏమీ తెలియదు. హిజ్రీ మరి హిజ్రత్ అంటే ఏమిటో తెలియదు. మన యొక్క ముస్లిం సమాజం చాలా మందికి తెలియదు. నౌజుబిల్లా. అల్లాహ్ తాలా కాపాడాలి. అల్లాహ్ తాలా మనందరికీ ఇస్లామిక జ్ఞానాన్ని ప్రసాదించాలి. అంతవరకు ఆగకుండా ఎప్పుడైతే అమీరుల్ ముమినీన్ రజియల్లాహు తాలా అన్హు గారు, ఎవరు? అమీరుల్ ముమినీన్ ఉమర్ బిన్ ఖత్తాబ్ రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క కాలం వచ్చిందో, ఈ యొక్క హిజ్రీ యొక్క క్యాలెండర్ ఏదైతే ఉందో, ఇస్లామీ యొక్క క్యాలెండర్ ఏదైతే ఉందో, ఈ క్యాలెండర్ ప్రారంభమైంది. జరిగిన విషయం ఏమిటి? ఇక్కడ అమీర్ గా ఉన్నటువంటి సహాబీ హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు, అదే విధంగా అనేక ప్రాంతాలలో గవర్నర్ గా ఉన్నటువంటి సహాబాలు కూడా ఉన్నారు. ఆ సహాబాలలో ఒక సహాబీ అబూ మూసా అష్అరీ రజియల్లాహు తాలా అన్హు గారు. ఈ అబూ మూసా అష్అరీ రజియల్లాహు తాలా అన్హు గారి దగ్గర హజరత్ ఉమర్ రజియల్లాహు తాలా అన్హు గారు ఒక ఆదేశాన్ని, ఒక నిబంధనలను, ఒక నియమాలను రాసి ఉత్తరంగా పంపించారు. పంపించిన తర్వాత అబూ మూసా అష్అరీ రజియల్లాహు తాలా గారు అందుకున్నారు, చూశారు, చదివారు. ఈ చదివిన తర్వాత ఉమర్ గారికి మళ్ళీ ఒక ఉత్తరం రాశారు. అయ్యా అమీరుల్ ముమినీన్, మీరు నాకు ఏదైతే ఆదేశాన్ని, ఒక ఉత్తరాన్ని పంపించారో కదా, ఒక లేఖను పంపించారు కదా, నేను అందుకున్నాను. కానీ నా ఒక చిన్న మష్వరా ఏమిటంటే, మీరు ఏదైతే ఒక ఉత్తరాన్ని పంపిస్తున్నారు, ఒక నిబంధనలను రాసి పంపిస్తున్నారే, ఆ లేఖ, ఆ యొక్క నియమాలు, ఆ యొక్క నిబంధనలు మరియు ఆ యొక్క లేఖ ఎప్పుడు రాశారు? తారీఖు కూడా ఉంటే బాగుంటుంది కదా అని చెప్పారు. డేట్ కూడా ఉంటే బాగుంటుంది కదా అన్నారు. డేటు, సంవత్సరము, నెల కూడా ఉంటే బాగుంటుంది కదా అని ఒక మష్వరా ఇచ్చారు.
ఈ మష్వరాను అమీరుల్ ముഅ్మినీన్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు గారు స్వీకరించి ఆలోచించి సహాబాలందరినీ జమా చేశారు. సహాబాలందరినీ జమా చేసి వాళ్ళ ముందు ఈ మాటను పెట్టారు. ఈ యొక్క విషయాన్ని పెట్టారు. మనం ఇస్లాం యొక్క సంవత్సరాన్ని ప్రారంభిద్దాం. మనకు కూడా ఇస్లాం యొక్క క్యాలెండర్ ఉండాలి. ఆ ఇస్లాం యొక్క క్యాలెండర్ మనం ప్రారంభిద్దాము అని ఒక మష్వరా వేసుకున్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క మష్వరా ఇచ్చారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పుట్టారు కదా, ఆ యొక్క పుట్టిన రోజు ఏదైతే ఉందో ఆ పుట్టిన రోజుని మనము ఇస్లాం యొక్క నెలగా, ఇస్లాం యొక్క సంవత్సరంగా మనం పెట్టుకుందాము. ఇంకొంతమంది కాదు కాదు, ప్రవక్త గారికి ప్రవక్త యొక్క పదవి ఎప్పుడైతే ప్రసాదించడం జరిగిందో, లభించిందో, ఆ యొక్క టైంని మనం, ఆ యొక్క డేట్ ను, ఆ యొక్క నెలను ఏవైతే సంఘటన జరిగిందో ఆ యొక్క సంవత్సరాలు మనం పెట్టుకుందామా అన్నారు. ఈ విధంగా అనేక మషవరాలు ఇచ్చారు. కానీ అమీరుల్ ముఅ్మినీన్ రలియల్లాహు తఆలా అన్హు గారు హిజ్రత్ వైపుకు వెళ్ళారు. సహాబాలు చేసినటువంటి హిజ్రత్ ఏదైతే ఉందో ఆ హిజ్రత్ వైపుకు వెళ్ళారు. నేను మీ ముందు ఇద్దరు సహాబాల గురించి చెప్పానండి. ఇంకా అనేక సహాబాలు ఉన్నారు. చాలా కష్టము, చాలా ఇబ్బందికరంగా, చాలా ఇబ్బందులు పడుతూ కేవలము తన సొంత ఇల్లు, తన సొంత ఊరు మక్కా ప్రాంతాన్ని వదిలి, తన యొక్క కుటుంబీకులను వదిలి, సంతానాన్ని వదిలి, మొత్తం వాళ్ళ యొక్క సమాజాన్ని వదిలి కేవలము అల్లాహ్ తాలా కొరకు, అల్లాహ్ యొక్క మెప్పు కొరకు వాళ్ళు హిజ్రత్ చేశారు. అనేక సహాబాలు ఉన్నారు. ఏం జరిగింది? హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు గారు సహాబాలు చేసినటువంటి హిజ్రత్ ఏదైతే ఉందో ఆ హిజ్రత్ వైపుకు వెళ్ళారు. చెప్పారు, ఏదైతే మన సహాబాలు హిజ్రత్ చేశారు కదా, ఆ హిజ్రత్ చేసేటటువంటి హిజ్రీ సంవత్సరం ఏదైతే ఉందో ఆ సంవత్సరాన్ని మనము హిజ్రత్ సంవత్సరంగా మనం ప్రారంభిద్దాం. అల్హమ్దులిల్లా, హిజ్రత్ సంవత్సరంగా ప్రారంభిద్దాము అని చెబుతూ ఏదైతే మరి నెల కాడ, ఇప్పుడు మీరు హిజ్రత్ నుండి మనం మొదలు పెట్టాలి, మరి నెల కూడా కావాలి కదా. ఏం చెప్పారు? కొంతమంది అనేక నెలలు చెప్పారు. ఈ నెల ప్రారంభిద్దాము, ఆ నెల కానీ ఉమర్ రలియల్లాహు తఆలా గారు చెప్పారు, ఏదైతే ముహర్రం నెల ఉంది కదా ఆ ముహర్రం నెల నుండి మనం ప్రారంభిద్దాము. ఎందుకు? ఎందుకంటే ఈ శుభప్రదమైనటువంటి నెలలలో ఒక నెల ముహర్రం నెల. అదే విధంగా మనుషులందరూ, ప్రజలు అందరూ హజ్ హజ్ ఏదైతే జిల్హిజ్జ నెల ఉంది కదా, ఈ జిల్హిజ్జ నెలలో హజ్ చేసిన తర్వాత వాళ్ళు ప్రశాంతంగా, ఎటువంటి రక్తపాతం లేకుండా, ఎటువంటి గొడవలు, యుద్ధాలు లేకుండా ప్రశాంతంగా వాళ్ళు తన యొక్క ఇంటికి చేరుకుంటున్నటువంటి నెల కూడా ముహర్రం నెల కదా. అందుకు గాను ఈ యొక్క నెలను మనము, ముహర్రం నెలను మనం ప్రారంభిద్దాము మొదటి నెలగా అని హజరత్ ఉమర్ రలియల్లాహు తఆలా అన్హు గారు ఈ యొక్క హిజ్రీ సంవత్సరం ఏదైతే ఉందో ఈ హిజ్రీ సంవత్సరం నుండి, హిజ్రత్ చేసేటటువంటి సంవత్సరంని మరి ముహర్రం నెల నుండి ఈ విధంగా ప్రారంభించడం జరిగింది. కావున హిజ్రత్ మరి హిజ్రీ అనేది ఏదైతే ఉందో ఇది సాదాసీదా నార్మల్ గా ఉన్నటువంటి నెలలుగాను సంవత్సరం కాదండి. దీనిలో సహాబాల యొక్క కుర్బానీ, త్యాగం దాగి ఉందండి. దీనిలో సహాబాల యొక్క త్యాగం దాగి ఉంది. ఆ యొక్క త్యాగాన్ని మనం అర్థం చేసుకోవాలి సోదర సోదరిమల్లారా. ఎప్పుడైతే మనం సహాబాల యొక్క త్యాగాన్ని అర్థం చేసుకుంటామో, వాళ్ళ యొక్క చరిత్రను చదువుతామో, అల్హమ్దులిల్లా అల్లాహ్ తాలా మన యొక్క హృదయాలలో కూడా ఇస్లాంని ఇంకా ప్రసాదిస్తాడు. ఇస్లాం మీద నిలకడను కూడా అల్లాహ్ తాలా ఇంకా ప్రసాదిస్తాడు. ఆ విధంగా చూసుకున్నట్లయితే ఈ యొక్క హిజ్రీ నుండి ఈ యొక్క నెల అనేది ఈ యొక్క సంవత్సరం అనేది ప్రారంభమైంది. అదే విధంగా ఈ యొక్క హిజ్రత్ ఏదైతే ఉందో చెప్పడం జరుగుతుంది. హిజ్రత్ రెండు రకాలుగా ఉంటాయండి. ఒకటి గోప్యమైనటువంటి హిజ్రత్, రెండోది బహిర్గతమైనటువంటి హిజ్రత్. బహిర్గతం అందరికీ తెలిసేటటువంటి హిజ్రత్ అంటే ఏమిటి? ఏదైతే ఒక ఊరి నుండి, ఒక ప్రాంతం నుండి వేరే ప్రాంతానికి వెళ్ళడము, ఇది అందరికీ బహిర్గతంగా ఉన్నటువంటి, అందరికీ తెలిసేటువంటి హిజ్రత్. ఇది సహాబాలు చేశారు. కానీ ఈ రోజు మనకు ఉందా అటువంటి అవకాశం? ఈ రోజు మన దగ్గర ఉందా అటువంటి అవకాశం? చలో మాన్లో ఈ రోజు మనకు అటువంటి అవకాశం లేదు. ఈ రోజు మనకు అటువంటి అవకాశం లేదు. సో మనం ఏం చేయాలి? గోప్యమైనటువంటి హిజ్రత్ ఏదైతే ఉందో ఆ హిజ్రత్ చేయాలి.
గోప్యమైనటువంటి హిజ్రత్ అంటే ఏమిటి? ఏదైతే పాపాల నుండి మనం మనల్ని దూరంగా పెట్టాలి, పాపాల నుండి మనం మనల్ని దూరంగా పెట్టాలి, ఇది గోప్యమైనటువంటి హిజ్రత్. తప్పుల నుండి మనం మనల్ని దూరంగా పెట్టాలి, ఇది గోప్యమైనటువంటి హిజ్రత్. పాపాల నుండి మనం పుణ్యాల వైపుకు రావాలి, ఇది హిజ్రత్. తప్పుల నుండి మనం సత్కర వైపుకు రావాలి, ఇది హిజ్రత్. హరాం నుండి మనం హలాల్ వైపుకు రావాలి, ఇది హిజ్రత్. అల్లాహ్ యొక్క అవిధేయత నుండి విధేయత వరకు రావాలి, ఇది హిజ్రత్. షిర్క్ నుండి తౌహీద్ వైపుకు రావాలి, ఇది హిజ్రత్. ప్రవక్త ముహమ్మద్ సల్లం గారి యొక్క అవిధేయత నుండి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారిని అనుసరించే వైపుకు రావాలి, ఇది హిజ్రత్. ఈ విధంగా హిజ్రత్ ఈరోజు మనం చేస్తున్నామా? ఆలోచించాలి. ఇటువంటి హిజ్రత్ మనకు కావాలి సోదర సోదరిమణులారా. అదే విధంగా చారిత్ర పరంగా మనం చూసుకున్నట్లయితే ఈ రోజు చాలా పెద్ద సంఘటన జరిగింది. అంటే 10వ తారీఖునండి, ఈ నెల మొహర్రం నెల యొక్క 10వ తారీఖున అంటున్నాను. మొహర్రం నెల యొక్క 10వ తారీఖున చాలా పెద్ద సంఘటన జరిగింది. ఆ సంఘటన ఏమిటి? ఎవరైతే అన రబ్బుకుముల్ ఆలా, అన రబ్బుకుముల్ ఆలా అని చెబుతూ తిరిగేవాడో, అహంకరించాడో, గర్వించాడో, ఈ రోజు అల్లాహుతాలా వాడిని నాశనం చేసేశాడు. ఎవడాడు? ఫిరౌన్. ఎవడాడు? ఫిరౌన్. ఏ ఫిరౌన్ అయితే బనీ ఇస్రాయిల్ మీద రాజ్యాధికారాన్ని పొందాడో, ఏ ఫిరౌన్ అయితే బనీ ఇస్రాయిల్ ఇబ్బందులకు గురి చేశాడో, ఏ ఫిరౌన్ అయితే బనీ ఇస్రాయిలీకి చాలా ఇబ్బందులకు గురి చేశాడో, చాలా తక్లీఫ్ ఇచ్చాడో, అటువంటి ఫిరౌన్ మొహర్రం నెల యొక్క 10వ తారీఖున నాశనం అయిపోయాడు. బహరే కుల్జుమ్ లో వాడిని అల్లాహతాలా ఈ యొక్క నది ఏదైతే సముద్రం నీళ్లు ఏవైతే ఉన్నాయో ఆ నీళ్ళలో ముంచి వాడిని నాశనం చేసేశాడు. ఈ 10వ తారీఖునే, ఈ ముహర్రం నెల యొక్క 10వ తారీఖునే జరిగినటువంటి సంఘటన. ఏం జరిగింది? ఎప్పుడైతే మూసా అలైహిస్సలాం గారు వాడి దగ్గరికి ఇస్లాంను తీసుకెళ్లారో, ఇస్లాం స్వీకరించలేదు. అన రబ్బుకుముల్ ఆలా, నేనే మీ యొక్క దేవుణ్ణి, నేనే మీ యొక్క ప్రభువుని అని అహంకరించాడు, గర్వించాడు. బనీ ఇస్రాయిల్కి ఇబ్బందులు పెట్టాడు, బనీ ఇస్రాయిల్కి ఇబ్బంది గురి చేశాడు. ఏం జరిగింది? ఒక రోజు వచ్చింది, ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడ్డాడే వాడే నాశనం అయిపోయాడు. ఏం జరిగింది? వాడిని అల్లాహతాలా బహ్రె కుల్జుమ్ లో, ఈ యొక్క సముద్రంలో, ఈ యొక్క నీళ్ళలో వాడిని ముంచి నాశనం చేసేశాడు. జరిగిన సంఘటన ఏమిటి? వాడు ఎప్పుడైతే బహ్రె కుల్జుమ్ లో బహ్రె కుల్జుమ్ లో మునిగిపోతున్నాడు, వాడు చెప్పినటువంటి మాట ఏమిటి? ఆమంతు అన్నహు లా ఇలాహ ఇల్లల్లాహ్, ఆమంతు అన్నహు లా ఇలాహ అల్లది ఆమనత్ బిహి బను ఇస్రాయిల్ వ అన మినల్ ముస్లిమీన్. నేను విశ్వసిస్తున్నాను. ఎవరినైతే బనీ ఇస్రాయిల్ విశ్వసించారే, నేను ఆ యొక్క దేవుడిని విశ్వసిస్తున్నాను. వ అన మినల్ ముస్లిమీన్, మరి నేను ముస్లింలలో చేరిపోతాను అని చెప్పడం జరిగింది. కానీ ఏం జరిగింది? ఈ యొక్క విశ్వాసం వాడికి ఉపయోగపడిందా? ఏ విధంగా కూడా వాడికి ఉపయోగపడలేదు. ఈ ముహర్రం నెల 10వ తారీఖునే వాడు నాశనం అయిపోయాడు సోదర సోదరిమణులారా. ఇది చారిత్ర పరంగా జరిగినటువంటి సంఘటన. అదే విధంగా చారిత్ర పరంగా జరిగినటువంటి ఇంకొక సంఘటన ఏమిటంటే షహాదతే హుసేన్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మరణం. హుసేన్ రదియల్లాహు తఆలా అన్హు గారి యొక్క మరణం ఈ నెల ముహర్రం నెల యొక్క 10వ తారీఖున జరిగింది. ఏ హుసేన్ గారి గురించి అయితే ఏ హసన్ గారి గురించి అయితే అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక మాట చెప్పారు. ఏమిటి? సయ్యిదా షబాబి అహ్లిల్ జన్న. హజరత్ హుసేన్ రదియల్లాహు తఆలా అన్హు గారి గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పినటువంటి మాట ఏమిటి? సయ్యదా షబాబి అహ్లిల్ జన్న, వీళ్ళు స్వర్గంలో యువకులు ఎవరైతే ఉన్నారో, యువ సమాజం ఎవరైతే ఉంటుందో వాళ్ళకి నాయకులు అని చెప్పారు. అటువంటి నాయకుడు ఈ రోజున మరణించడం జరిగింది. అటువంటి నాయకుడు ఈ ముహర్రం నెల 10వ తారీఖున షహాదత్ అయ్యారు, అమరగతిని పొందారు, అమరులైపోయారు. ఏమిటి అదే? కానీ జరిగినటువంటి సంఘటన ఒకటి,
మన ముస్లిం సమాజం చేసేటువంటి పనులు ఒకటి. ఈ రోజున అంటే 10వ తారీఖున, ముహర్రం నెల యొక్క 10వ తారీఖున హజరత్ హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారు చనిపోయారు. ఆయనకు మరణం వచ్చింది. కానీ ఈ యొక్క పేరుతోనే హుసేన్ రజియల్లాహు తాలా అన్హు గారి యొక్క మరణపు యొక్క పేరుతోనే అనేక మంది మన ముస్లిం సమాజంలోనే అనేక ముస్లిం సోదర సోదరిమణులు చేస్తున్నటువంటి దురాగతులు ఏమిటంటే మాతం చేస్తారండి. మాతం అంటే ఏమిటి? ఆయన గారు చనిపోయారు కదా, సో మనం ఆయన పేరు మీద ఏదో ఒక పని చెయ్యాలి, ఎవరినో ఒకరిని మనం సహాయం చేయాలి, నీళ్లు త్రాపించాలి, ఏదో ఒక పని చేయాలి మరి అని. ఆయన ఎప్పుడో చనిపోయారు. చనిపోయి ఈ రోజుకి 1400 సంవత్సరాలు అయిపోయాయి. మళ్ళీ మాతం చేయడం ఏంటండి? దుఃఖాన్ని బయటపెట్టడం ఏంటి? ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు చెబుతున్నారు, ఎవరి ఇళ్లలోనైనా ఎవరైనా చనిపోయేటప్పుడు 3 రోజుల వరకే దుఃఖాన్ని తెలియజేయాలి. 3 రోజుల వరకే. భార్య అయినట్లయితే 4 మాసాలు 10 రోజుల వరకు, 4 మాసాలు 10 రోజుల వరకు భార్య అయినట్లయితే తన యొక్క దుఃఖాన్ని తెలియజేయాలి. కానీ వేరే వాళ్ళైతే కేవలము 3 రోజుల వరకే. సో కావున ఏదైతే ఈ యొక్క నెలలో అనేక దురాగతులు జరుగుతూ ఉంటాయి, ఈ నెలలో ప్రత్యేకముగా 10వ తారీఖున ముహర్రం నెల యొక్క 10వ తారీఖున అనేక దురాగతులు జరుగుతూ ఉంటాయి. ఇన్షాల్లా మళ్ళీ మనకు అవకాశం దొరికినట్లయితే ఇన్షాల్లా ఈ దురాగతులు ఏం జరుగుతున్నాయో, ఎలా జరుగుతాయో, ఎందుకు జరుగుతాయో, ఎవరెవరు చేస్తారనే విషయాలు ఇన్షాల్లా మళ్ళీ మనం తెలుసుకుందాము. నేను ఇప్పటి వరకు మీ ముందు షరియత్ పరంగా మరియు చారిత్ర పరంగా ముహర్రం నెల యొక్క ప్రాముఖ్యత ఏదైతే ఉందో అది నేను ముందు పెట్టేటటువంటి ప్రయత్నం చేశాను. అల్లాహ్ ఉదయమిటంటే అల్లాహ్ తాలా మనందరికీ ఈ యొక్క విషయాలను తెలుసుకుని వాటిని అర్థం చేసుకుని వాటిని తెలియని వాళ్ళ వరకు అందజేసే భాగ్యం ప్రసాదించుగాక. మరి అల్లాహ్ తాలా ఈ ముహర్రం నెలలో మనందరికీ ఏవైతే ఉపాసాలు రాబోతున్నాయో, ఒక చిన్న విషయం, ఈ ముహర్రం నెలలో మనం 2 ఉపాసాలు పెట్టాలని. అఫ్జలు సియామ్ బఅద రమజాన్ షహ్రుల్ ముహర్రం ఏదైతే హదీస్ చదివానో ఈ హదీస్ ప్రకారంగా ఈ నెలలో 2 ఉపాసాలు మనం పాటించాలి. ముహర్రం నెల 9వ తారీఖున, ముహర్రం నెల 10వ తారీఖున. ఈ 2 రోజులు మనకు ఎప్పుడు పడుతున్నాయంటే ఈ జూన్ నెల 25వ తారీఖున 9వ తారీఖు పడుతుంది ముహర్రం నెల. మరి అదే విధంగా జూన్ నెల 26వ తారీఖున 10వ తారీఖు పడుతుంది ముహర్రం నెల. అంటే లక్షవారం అంటే గురువారం మరియు శుక్రవారం 2 రోజులు మనం ఉపాసాలు పాటించాలి. కావున అల్లాహ్ తాలా మనందరికీ ఈ యొక్క ఉపాసాలు పాటించేటటువంటి భాగ్యం ప్రసాదించుగాక. అల్లాహ్ తాలా మనందరికీ ఇస్లాం జ్ఞానాన్ని ఇంకా ఎక్కువగా తెలుసుకునే భాగ్యం ప్రసాదించుగాక. ఎక్కువగా సత్కర్మ చేసే భాగ్యం ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మ ఆమీన్. వ ఆఖిరు దఅవానా అనిల్ హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. వస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. وعليكم السلام ورحمة الله وبركاته. جزاك الله خيرا وبارك الله فيك. نفع الله بك الإسلام والمسلمين. షేఖ్ అఫ్తాబ్ జమాయి హఫ్జహుల్లా ఇంతవరకు మీ ముందు ముహర్రం నెల యొక్క ధార్మిక మరియు చారిత్రక విశిష్టత అనే అంశంపై ఖుర్ఆన్ మరియు హదీసుల వెలుగులో చాలా విలువైన విషయాలు తెలియజేశారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షేఖ్ గారి జ్ఞానంలో, ఆచరణల్లో, ఆరోగ్యాలలో శుభాలను ప్రసాదించాలని, ఇలాగే ఇంకా ఎక్కువగా ధార్మిక సేవలను షేఖ్ గారితో తీసుకోవాలని దువా చేస్తున్నాను. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అల్హమ్దులిల్లా, ఈ రోజు జూమ్ మరియు యూట్యూబ్ లో జరిగిన ఈ ఆధ్యాత్మిక సభ అల్లాహ్ తాలా దయ వల్ల ఎంతో విజయవంతంగా ముగింపు దశకు చేరుకుంది. నా ప్రియమైన సోదరులారా, చివరిగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచి నా మాటను ముగిస్తాను. మీ అందరికీ తెలిసిందే, మన ఏఐజిఈసి కువైట్ తరఫున ఆన్లైన్ ఉర్దూ మరియు తెలుగు ప్రసంగాలు జూమ్ మరియు యూట్యూబ్ లో నిరంతరం కొనసాగుతున్నాయి. వీటి గురించి ఎల్లప్పుడూ ప్రకటనల ద్వారా మీ వరకు సమాచారం అందించబడుతోంది. కాబట్టి మీరు స్వయంగా ఈ ప్రసంగాలలో పాల్గొని మీ స్నేహితులు, బంధుమిత్రులు అందరికీ కూడా ఈ ప్రసంగంలో పాల్గొనడానికి ఆహ్వానించండి. ఇప్పుడు నేను అల్లాహ్ తాలాకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఆ తర్వాత షేఖ్ అఫ్తాబ్ జమాయి హఫిజహుల్లా గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరిగా జూమ్ మరియు యూట్యూబ్ లో పాల్గొన్న మీ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ మనందరి రాకను అల్లాహ్ తాలా తన సమక్షంలో స్వీకరించుగాక, ఇహపరాల్లో సాఫల్యాన్ని ప్రసాదించుగాక అని దువా చేస్తూ ఈ సమావేశాన్ని ముగిస్తున్నాను. ఆమీన్ యా రబ్బల్ ఆలమీన్. ربنا تقبل منا إنك أنت السميع العليم وتب علينا إنك أنت التواب الرحيم. చివరిగా మనమందరం కలిసి సమావేశ సమాప్త దువాను చదువుకుందాం. సుబ్హానకల్లాహుమ్మ వబిహమ్దిక అష్హదు అల్లా ఇలాహ ఇల్లా అంత
అస్తగఫిరుక వ అతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి